హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక పెద్ద పార్టీ జరుగుతుందండి మనకు ఆ షిప్లో చూడొచ్చు. ఈ పార్టీ యొక్క విశేషం ఏంటంటే, ఈక్వేటర్ జీరో లైన్ ఉంటుంది కదా, మన భూమికి భూమధ్య రేఖ ఉంటుంది కదా, ఆ భూమధ్య రేఖని ఇప్పుడు మనమైతే దాటబోతున్నాం. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉన్న కొత్త వాళ్ళకి, ఈ సీ లైను షిప్పింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మామూలు మ్యాటర్ అండి. ఎందుకంటే ఈ సీ లైన్లో తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ జీరో లైన్ క్రాసింగ్ అనేది, ఈ సెరమనీ అనేది వాళ్ళకి సుపరిచయం. వాళ్ళందరూ కూడా ఈ జీరో లైన్ క్రాసింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అయితే వీడియోలో చాలా వరకు కూడా చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉందండి. ఎంజాయ్మెంట్ అంటే అల్లరి, బాగా అల్లరి చేస్తారు. అల్లరి ఎలా అంటే ఇక్కడ ఒక ఆచారం అనేది ఉందండి. ఆచారం ఏంటి అంటే, అక్కడ ఒక రెండు శక్తులు అనేవి ఉంటాయన్నమాట. అంటే మేలు ఫీమేల్ చూడండి, అక్కడ వేషాలు ఉన్నాయి కదా, మేలు ఫీమేలు. ఆ రెండు శక్తులు కూడా ఇక్కడ జీరో దీంట్లో అంటే జీరో లైన్లో మనకి ఏదో మంచి కానీ చెడు కానీ జరగవచ్చు. దానికి ఒక సింబాలిక్గా ఆ వేషాలు అనేది కడతారనమాట. వాళ్ళిద్దరు కూడా ఫిలిప్పీన్సే. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే మేలు ఫిమేలు. అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ప్రకారం ఒక సింబాలిక్గా వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట. జీరో లైన్ ఈక్వేటర్ లైన్ క్రాసింగ్ అనమాట. అయితే ఈ సెరమనీలో కొన్ని విశేషాలు ఉంటాయి, మీకు చూపిస్తాను. కాకపోతే మన వీడియోలో కొంచెం కొన్నిటిని బ్లర్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ప్రైవసీని బట్టి. అంటే ఏం లేదండి, కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్లరిని కొంచెం చూపించకూడదని చెప్పేసి ఆపేసాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్. ఇందులో మనం ఈత కొట్టచ్చు అనమాట. చూడండి మనుషులు ఎలా తేలుతున్నారు. మా వాళ్ళు సూట్ వేసుకొని, ఇమ్మర్షన్ సూట్ వేసుకుని వాటర్ లైన్లో ఉన్నారన్నమాట. ఆ తొట్టి అనమాట. చూడండి ఆ యొక్క గార్డు లేకపోతే ఏదైనా సంథింగ్ ఒక ఎలిమెంటు అంటే ఎలాగ మనల్ని చేస్తుంది అంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా ఒక నమ్మకం అనమాట. ఒక ఆనవాయితీ, ఒక ఆచారం అంటారు చూసారా, ఆ ఆచారం అంటే చేస్తున్నారు అన్నమాట. మీరు చూడొచ్చు ఆ పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్ వాటర్ అంతా కూడా సముద్రం వాటరేనండి. ఎందుకంటే మనకు ఫ్రెష్ వాటర్ దొరకదు, అంత వాటర్ వేస్ట్ చేయకూడదు అనమాట. అందుకని సముద్రం వాటర్నే అక్కడ ఫిల్ చేసి ఆడుకుంటారనమాట. ఇదండి. అయితే ఎవ్రీ షిప్లో బార్బిక్యూ పార్టీ కామన్. బార్బీలో ఏమేమైతే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అదే, ఈ పార్టీలు కూడా అంతే ఉంటాయి. చూడండి, అంటే ఇక్కడ కొంచెం అల్లరి ఏంటంటే ఏం లేదండి, మీసాలు తీసేయడం, లేకపోతే గుండు గీసేయడం, లేకపోతే సగం గుండు గీయడం, ఇలాగనమాట. అందరూ కలిసి అదొక ఆచారం అనమాట. ఇంక దాన్ని ఎవరో అడ్డు చెప్పకూడదు. ఈవెన్ మా బాసులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. అలాంటి అంటే అరమరికలు కానీ లేకపోతే వేరే ఇంకేం ఉండకూడదు అనమాట. అందరూ కలిసే ఉంటున్నాము అని చెప్పేసి అలా ఇది అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా జరిగింది. సో ఈ సెరమనీ అయిపోయాక, ఈ సెరమనీ మొత్తం అంతా అయిపోయాక లాస్ట్లో అందరికి కూడా సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి, ఇష్యూ చేస్తారనమాట. అంటే ఏంటి అంటే, వీళ్ళు జీరో లైన్ అంటే ఈక్వేటర్ భూమధ్య రేఖని వీళ్ళు క్రాస్ చేశారు అంటే, అటు నుంచి ఇటు రావడం కానీ లేకపోతే ఇటు నుంచి అటు వెళ్ళడం కానీ చేశారు అన్న ఒక సర్టిఫికేషన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారండి. మీరు చూడొచ్చు. ఇదండి ఈ పార్టీ విశేషాలు. కానీ భలే ఉంటుంది పార్టీ మొత్తం కూడా. మనం మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ దీన్ని బట్టి కవర్ చేసాం అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. జై హింద్, వందే మాత్రం, భారత్ మాతకి జై.